భజగోవిందం శ్లోకాల వివరణలో భాగంగా ఇవాళ మూడో భాగంలో మిగతా శ్లోకాలకి అర్థం తాత్పర్యం తెలుసుకుందాము. రథ్యాచర్చట విరచిత కంఠః పుణ్య వివర్జిత పంతః యోగి యోగ వియోజిత చిత్తో రమతే బాలోన్మత్తవదేవ. ఓ శరీరి, ఒక్కసారి ఓ యోగిని పరికించుము, అతని జీవనము పరిశీలించుము. గృహస్థులు రస్తాలో పారవైచిన జీర్ణ వస్త్రములను తాను సేకరించి బొంతగా కుట్టుకొని ధరించి తన ఉడుపులలో ఉజ్వల ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటాడు. ఇది పాపము, ఇది పుణ్యము అన్న వింగడము చేయడు, వివక్ష చూపడు. అతని మార్గం సమమార్గం. అతని మనసంతా యోగంపైనే లగ్నమై విరాజిల్లుతూ ఉంటుంది. అతడు పసిపాప వలె నిరంతరము పరమానందంలో తేలియాడుతూ ఉంటాడు. బాదరాయణుని వలె ఏ బాదరబందీ లేక తనలో తాను నవ్వుకుంటూ ఉంటాడు. ఆత్మరతుడవై అనంత సత్యమెరిగిన వాడవై అతన్ని తెలియము, ఆత్మ నెరుగుము, పరమాత్మలో కలియుము. కస్త్వం కోహం కుత ఆయాతః కామే జననీ కో మే తాతః ఇతి పరిభావయ సర్వమస్పారం విశ్వం త్యక్త్వా స్వప్న విచారం. ఓ దేహధారి, ఒక పరి ఈ జగన్నాటకమును తిలకించి పరిశీలించి విశ్లేషించుము. నీవెవరు, నేనెవరు, ఈ నీ నా వింగడింపు పరమార్థమేమి, అంతిమ ఫలితమేమి, ఈ సృష్టి నాటకము నెరపెడు జననీజనక తత్వమేమి, వారెవరు, ఏమిటి ఈ జీవన భాగవతం? ఈ దృశ్యమాన చరాచర జగత్తంతా ఎట్టి సారమును లేనిది, కలలాంటిది. ఎరిగి ఎరుక చేయుచు ఈ కళ్ళ జగతి కాల్పనిక సుఖాల నుండి బయలుపడి నీదైన నిత్య సత్యాత్మతో అనుసంధానము గావించుకొనుము. అనంతానంద లహరిలో ఐక్యమైపోము. త్వయిమయి చావ్యత్రైకో విష్ణుః వ్యర్థం కుప్యపి మయ్య సహిష్ణుః భవసమచిత్తః సర్వత్ర త్వం వాంఛస్య చిరాద్యతి విష్ణుత్వం. ఓ జనపదుడా, సహనమును కోల్పోయి నిష్కారణముగా నాపై కోపము తెచ్చుకొనుచున్నావు. ఈ విశ్వమంతా విష్ణుమయము. అతడు సర్వోపగతుడు. ఇందందని వెతక పనిలేదు. ఎందెందు చూడనించిన అతడందందే కనిపించును. ఏ రూపమును కోరన ఆ రూపములో, ఏ రీతి కోరన ఆ రీతిలో. నీ సంకల్పం గనుక విష్ణు సందర్శనమే అయితే, స్వస్వరూప సాక్షాత్కారమే నీ ఆకాంక్ష అయితే, త్వరితముగా విశ్వమున అంతటను సమతత్వమును గనుము. అందరినీ అన్నింటినీ సమభావముతో చూడుము. సమాన దృష్టియే నిత్య సత్యముతో నిన్ను అనుసంధానించుడు నిజ దృష్టి. ఈ సత్యమును తెలిసి నిత్యమై నిలుపుము, సత్యమై వరలుము. శత్రౌ మిత్రే పుత్రే బంధౌ మా కురు యత్నం విగ్రహ సంధౌ సర్వస్మిన్నపి పశ్యాత్మానం సర్వత్రోత్సృజ భేదాజ్ఞానం. శత్రుమిత్ర పుత్ర బంధువులెవరితోనైనను శత్రుత్వము వహించుట గాని చెలిమి చేయుట గాని చేయకుము. అటుల చేయు ప్రయత్నమును తలపులలోనికైనను రానియకము. సకల వస్తువుల యందు బ్రహ్మమునే చూడుము. సత్యాసత్య నిగండమజ్ఞాన సంజనితమని తెలుసుకొని అట్టి భేదభావమును సర్వత్రా వర్జించుము. భేదభావము నిన్ను విడువగనే కనిపించే అఖండ ఆత్మ నీతో భేటీ చేయును. కామం క్రోధం లోభం మోహం త్యక్త్వాత్మానం పశ్యతి సోహం ఆత్మజ్ఞానవిహీనా మూఢాః తే పచ్యంతే నరక నిగూఢాః. అరిషడ్వర్గాల ఆట కట్టించి అవి ఆడమన్నట్లు తాను ఆడక తన సంకల్పమున కనుక అవి తనతో జట్టుకట్టునట్టు మలుచుకున్నచో తాను బ్రహ్మమని తెలియును. అది తెలియనిచో నరక కూపమున పడి వెలవెలలాడును. ఇదియే సూక్ష్మము, తెలియము. స్థూలము నిత్య సత్యమై పరిఢవిల్లును. గేయం గీతానామ సహస్రం ధ్యేయం శ్రీపతిరూపమజస్రం
నేయం సజ్జన సంగే చిత్తం దేయం దీనజనాయన చిత్తం. గీతాపారాయణం చేస్తూ విష్ణునామ సంకీర్తనం గావిస్తూ శ్రీధరుని రూపాన్ని ధ్యానిస్తూ మనసును ఎల్లప్పుడూ నిరంజనునిపై నిలిపి సత్సాంగత్యంలో జీవితం గడుపుతూ ఉన్నంతలో దీనజనోద్ధరణకు నీ విత్తాన్ని వినియోగిస్తూ ధన్యుడువుగము, ఓ నరుడా ధన్యుడువుగము. సుఖతః క్రియతే రామా భోగః పశ్చాదంత శరీరే రోగః యద్యపి లోకే మరణం శరణం తదపి న ముంచతి పాపాచరణం. మితిమీరని లైంగిక సుఖాభిలాష రోగాలు పాల్చేస్తుంది. రోగం తప్పనిసరి అయిన మరణానికి దోవతీస్తుంది. తెలిసి మనిషి ఈ లౌకిక సుఖలంపటత్వంలో తగులుకొని నిత్యమైన అలౌకికానంద స్థితిని చేరుకోవటానికి మనసు పడటం లేదు. పాపపు ఊబిలో కూరుకుపోవటానికి ఉబలాట పడుతున్నాడు, ఉవ్విళ్ళూరుతున్నాడు. అర్థమనర్థం భావయ నిత్యం నాస్తి తతః సుఖలేశ సత్యం పుత్రాదపి దవ భాజాం భీతిః సర్వత్తైషా విహితా రీతిః. తాత్పర్యము: ధనమూలం ఇదం జగత్ అని అహర్నిశలు ధనం ప్రోగు చేసుకోవటంలోనే విలువైన కాలాన్ని వృధా గావించుకుంటున్న ఓ ప్రాణి, సకల అనర్థములకు మూలము ధనమే అని తెలియము. ఆర్జించిన ధనము దొంగల పాలు కాకుండా, పన్ను కట్టక, లెక్క చూపక, దాచిన నల్లధనం లంకెబిందెల్లో దాస్తే అవి భూమీషుల పాలు కాకుండా రక్షించుకోవటంలో అనుదినం మానసిక ప్రశాంతతకు దూరం కావాలి. భీతి వలయంలో చిక్కుకోవటమే మితిమీరిన సంపదల ఆర్జించిన వారికి దక్కే చివరి ఫలితం. బిడ్డల నుంచి కూడా వారసత్వపు ముసుగులో, వాటాల పంపకంలో భయమే నిన్ను ఆవహిస్తుందని తెలుసుకో. అతిని సర్వత్రా వర్జించి మితిలో, పరిమితిలో అపారమైన ఆత్మశాంతిని అందుకో. ఆత్మవే నీవై కుదురుకో. ప్రాణాయామం ప్రత్యాహారం నిత్య వివేక విచారం జాప్య సమేత సమాధి విధానం కుర్వవధానం మహదవధానం. ఓ నిత్య సత్యాన్వేషి, తొలుత సహన సంస్కారములను అనుష్ఠించుకొని బుద్ధిని క్రమబద్ధీకరించుకొని సత్యాసత్య వివేచన గావించుటకు అర్హత సంపాదించుకొని సత్పదార్థమేదో అసత్యేదో అన్న వివేకమును సంతరించుకొని దానిని సత్సాధన ద్వారా పెంచుకొని ప్రాణాయామ ప్రత్యాహార జప క్రియల ద్వారా మెలకువగా ఆద్యంతం మెలకువగా అంతర్ముఖుడవై అంతరంగ విలసిత నిశ్శబ్దంతో నిశ్చల సమాగమాన్ని సాధించు. బహిరంగ సాధనలు అంతర్ముఖుణ్ణి చేస్తాయి. అంతరంగ సాధనలు ఆత్మతో అభేదతను సానుకూలపరుస్తాయి. అభేదభావం స్థిరమై ఆత్మే నీవై అలరారుదు. తెలియుము, తెలిసి నీ నిజతత్వంలో నీవు వెళ్ళవిరియుము. గురుచరణాంబుజ నిర్భర భక్తః సంసారాదచిరాద్భవముక్తః సేంద్రియమానస నియమాదేవం ద్రక్షసి నిజ హృదయ సందేవం. నాయనా, చిత్తమును ఆత్మాన్వేషణ పథంలో నిలిపి పట్టు విడవక పరబ్రహ్మ స్వరూపుడైన గురు పాదపద్మములను అపారమైన ప్రేమతో అర్చించి సేవిస్తున్న నీవు అనతి కాలంలోనే నీ మనస్సును, ఇంద్రియములను నియంత్రించుకొని జన్మమరణ వలయ పరిభ్రమణ విముక్తుడవై జీవన్ముక్తుడవై నీలో ఉన్న పరమాత్మావలోకనంలో నిత్యుడవై అలరారిదవుగాక. ఇది సత్యము, తథ్యము. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. ఇక్కడితో ఈ స్తోత్ర పారాయణ వివరణ పూర్తయింది. స్వస్తి.